మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జోడీ కట్టాలనేది జాన్వీ కపూర్ కల అంది. ఆ కల కొరటాల శివ సినిమాతో తీరబోతుందంటోంది. అయితే ఈ మూవీకి గాను తను 6 కోట్ల రెమ్యునరేషన్ అలానే ముంబై ఏరియా రైట్స్ అదనంగా సొంతం చేసుకుందట. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో సాయి పల్లవి కనిపించనుందట. కాకపోతే హీరోయిన్ గా కాదని తెలుస్తోంది. త్రివిక్రమ్ తో మహేష్ తీసే సినిమాలో హీరో చెల్లి పాత్రలో కనిపించనుందట సాయి పల్లవి. ఇక మహేష్ తో రాజమౌళి తీయనున్న సినిమా 2023 దసరాకి లాంచ్ కానుంది. మార్చి 24న అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇక ఈ మూవీ ఇంగ్లీష్ లో కూడా తెరకెక్కుతుందని తెలుస్తోంది. సిటాడెల్ అమెరికన్ వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అయింది. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా ఈ వెబ్ సిరీస్ రానుంది. ఇక ట్రైలర్ ని లాంచ్ చేయడంతో ఆ ప్రోమో నెట్ లో హల్చల్ చేస్తోంది. కేజీఎఫ్ మూవీ మీద మరో పాత్ర మీద ఓ ఇంటర్వ్యూలో నోరు జారాడు డైరెక్టర్ వెంకటేష్ మహా. అయితే తన అభిప్రాయం మార్చుకోకుండా తను మాట్లాడిన విధానం విషయంలో సారీ చెప్పాడు. నందిని రెడ్డి కూడా తన వంతుగా సారీ చెప్పింది. అయినా కూడా సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూలో పాలుపంచుకున్న దర్శకుల మీద ట్రోలింగ్ విపరీతంగా పెరిగింది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ తన మీద వైఫ్ చేస్తున్న ఆరోపణలకు రియాక్ట్ అయ్యాడు. డివోర్స్ తర్వాత తన వైఫ్ కి పిల్లలకి తను ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ ని వివరిస్తూ తన కోణంలోని నిజాన్ని వ్యక్తపరిచాడు. ఈ విషయంలో నవాజుద్దీన్ ని సపోర్ట్ చేసింది నటి కంగనా రనౌత్. కింగ్ నాగార్జునతో రైటర్ ప్రసన్న తీయనున్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు ఉగాదికి అనౌన్స్ కానుంది. ఇక ఈ సినిమా పోస్టర్ కోసం ఫోటో షూట్ చేసిన టీం పోస్టర్ ని ఉగాదికి లాంచ్ చేస్తారట. బాలీవుడ్ లో భోలా ట్రైలర్ ట్రెండ్ సెట్ చేసేలా ఉంది. తమిళ హిట్ మూవీ ఖైదీకి ఇది హిందీ రీమేక్ గా రానుంది. భోలా ట్రైలర్ ని టీం లాంచ్ చేస్తే భారీ స్పందన వస్తోంది.